నమస్తే. వాటర్ సంపు వాటర్ ట్యాంక్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనిస్తే సంపు ఈశాన్యంలో పెట్టాలి అని అందరూ పూర్తి ఈశాన్యంలో పెట్టడం అనేది జరుగుతుంది. అది కూడా కరెక్ట్ మన స్థలం కూడా ఎంత ఉంది, వెడల్పు ఎంత, పొడవు ఎంత తెలుసుకొని పెట్టవాలి. అదేవిధంగా వెడల్పు తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంటికి టచ్ చేసి ఇంటి ఈశాన్యంలో కూడా టచ్ చేసి మొత్తం దానికి సపరేట్ వాల్ లేకుండా ఇంటి ఒక బేస్మెంట్ కానీ లేదంటే ఇంటి యొక్క వాల్కే టచ్ చేసి పెట్టడం అనేది మనం గమనిస్తున్నాం. ఆ విధంగా పెట్టినప్పుడు ఆ ఇంట్లో ఎవరైతే మేజర్గా అంటే పెద్దవారు ఎవరైతే ఉంటారో మగ సంతానానికి కూడా ఇబ్బంది కలగడం అనేది ఆ ఇంట్లో పరిస్థితులు మనం గమనించవచ్చు. ఎప్పుడైనా పూర్తి మూలకు ఈశాన్యం మూలకు టచ్ చేసి ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఇంటి యొక్క ఈశాన్యం మూలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. పూర్తి ఇంటికి టచ్ చేసి ఇల్లు ఈ విధంగా ఉంది అంటే ఇట్లా టచ్ చేసి సంపు పెట్టడం అనేది మనం చూస్తున్నాం. ఈ విధంగా ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకండి.